ఈరోజు దేవుని వాగ్దానం. ప్రియ స్నేహితులారా, ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా ఆయన ఎన్నుకొన్న ప్రజలుగా మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. మన జీవిత యాత్రలో మనం ఏ స్థలానికి వెళ్ళినప్పటికీ, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ, ఎక్కడికి పిలువబడినప్పటికీ ఆ స్థలములో మనము అగ్రస్థానాలు కోరకూడదు. ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను చూడాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఆ స్థలమే కావచ్చు, ఆ ప్రాంతమే కావచ్చు, ఆ సంఘటనలే కావచ్చు, ప్రతి విషయంలో నిన్ను నీవు తగ్గించుకుంటే నిన్ను దేవుడు నీవే స్థితిలో, ఏ స్థలంలో, ఏ ప్రాంతంలో నీవున్నా నిన్ను హెచ్చించగలిగిన శక్తిమంతుడు. అందుకై దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు మన జీవితములో కలుగునుగాక. ఆమేన్. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం.